బస చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కడప జిల్లా చక్రాయపేట మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈతకు వెళ్లిన ఇద్దరు అన్నదమ్ములు ఇసుక క్వారీ తవ్వకాల గుంటలో పడి మృతి చెందారు. అక్రమ ఇసుక తవ్వకాల వల్లే గుంటలు ఏర్పడి ప్రాణాలు తీశాయని బంధువులు చెబుతున్నారు. 2 గంటలుగా ప్రమాద స్థలంలోనే ఆందోళన చేపట్టారు. పెళ్లిమర్రి మండలం కారపురెడ్డి గారి పల్లెకు చెందిన లోకేశ్వరరెడ్డికి 2 కుమారులు. తన అమ్మమ్మ ఊరు అద్దలమరికి వచ్చి మృత్యువాత పట్టారు. మృతి చెందిన అన్నదమ్ములు జయవర్ధన్ రెడ్డి, రాజావర్ధన్ రెడ్డిగా గుర్తించారు. 2 మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. అక్రమ క్వారీ కారణంగానే కాల్వలో గుంతలు ఏర్పడి తమ పిల్లలు ప్రాణాలు తీశాయని క్వారీ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఈ తీవ్ర విషాదానికి సంబంధించిన పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రసాద్ శర్మ ఫోన్ ద్వారా అందిస్తారు. శర్మ, ఇటీవల కాలంలో ఈ ఈతకు వెళ్లి తర్వాత మృత్యువాత పడిన సంఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. తాజాగా కడప జిల్లా చక్రాయపేట మండలంలో కూడా అలాంటి ఘటన చోటు చేసుకుని 2 అన్నదమ్ములు ఈతకు వెళ్లి ఏదైతే ఇసుక క్వారీలో లోతైన గుంటలు తీయడం వల్ల గుంటల్లో ఇరుక్కుపోయి ప్రమాదంలో గురి 2 చనిపోవడం జరిగింది. ఏదైతే తమ అమ్మమ్మ ఇంటికి వచ్చినటువంటి సందర్భంలో తమ తోట దగ్గరికి వెళ్లి సరదాగా ఈతకు వెళ్లిన సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు మొత్తం గ్రామస్తులు, స్థానికులు మొత్తం గాలింపు చర్య చేపట్టి 2 మృతదేహాలను వెలికి తీశారు. అయితే పెళ్లిమర్రి మండలం కారపురెడ్డి గారి పల్లెకు చెందినటువంటి లోకేష్ రెడ్డికి చెందినటువంటి ఈ 2 కుమారులు ఏదైతే అన్నదమ్ములు జయవర్ధన్ రెడ్డి తర్వాత రాజవర్ధన్ రెడ్డి 2 మృత్యువాత పడడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి. తర్వాత గ్రామస్తులు కూడా వచ్చి కన్నీరు మిన్నీరుగా విలిపిస్తున్నారు. ఇష్టానుసారంగా ఏదైతే కుమారకాల కుంటలో ఇసుక తవ్వకాలు జరిపి రవాణా చేయడం వల్ల ఏర్పడినటువంటి లోతైన గుంతల కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. అసలు ఇసుక రవాణాను అడ్డుకోవాలంటూ అనేక సార్లు ఆందోళన చేసినప్పటికీ పట్టించుకోవాలంటే దీనివల్లే ఈ ప్రమాదం జరిగిందంటూ కూడా బంధువులు తర్వాత గ్రామస్తులు స్థానికులతో కలిపి అక్కడే ప్రమాద స్థలంలోనే ఆందోళన చేపట్టారు. కలెక్టర్ వచ్చేంత వరకు తాము ఆందోళన విరమించలేదంటూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి. అయితే పోలీసులు వాళ్ళు బాధిత కుటుంబ సభ్యులకు నచ్చేపే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 2 గంటలుగా ఏదైతే కుమారకాల సమీపంలో ఘటన జరిగిందో అక్కడే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బ్రాహ్మణి. రైట్ ప్రసాద్ శర్మ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.